పెళ్లి బాజాలు. శ్రావణంలో పెళ్లిళ్లే పెళ్లిళ్లు. నెలాఖరులోపు 50,000కు పైగా వివాహాలు. మండపాలకు ఫుల్ డిమాండ్. అన్నవరంలో 200 పెళ్లిళ్లు. శ్రావణ మాసం వ్రతాలు పూజలకే కాదు పెళ్లిళ్లకు అనువైన సమయం. మంచి ముహూర్తాలుండడంతో ప్రస్తుత మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 18న భారీ ఎత్తున పెళ్లిళ్లు జరగ రాబోవు 21, 22, 23, 24, 26, 28, 29, 30, 31వ తేదీల్లో శుభలగ్నాలను పండితులు నిర్ణయించడంతో ఆయా ముహూర్తాలకు కూడా పెళ్లిళ్లు అత్యధిక సంఖ్యలోనే జరగనున్నాయి. అన్నవరం దేవస్థానంలోనే 2 రోజుల్లో 200కు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల పెళ్లి సందడే కనిపిస్తోంది. పెళ్లి పెద్దలు, కళ్యాణ మండపాలు, పూల డెకరేషన్లు, భజంత్రీలు, పురోహితులు, ఫోటోలు, వీడియోలో షూటింగ్, భోజనాలు, విద్యుత్ డెకరేషన్ వంటి వాటిని విడివిడిగా బుక్ చేసుకుంటున్నారు. కొన్ని కళ్యాణ మండపాలు వారు ప్యాకేజీలు ప్రకటించి అన్ని ఏర్పాట్లు వారే చేస్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతూ ఉండటంతో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ పెరిగి రేట్లు చుక్కలను చూపిస్తున్నాయి. ధరల పెరుగుదల వల్ల పెళ్లిళ్లకు సిద్ధపడ్డ మధ్యతరగతి కుటుంబాలపై అధిక భారం పడుతోంది. సగటున 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు భరించాల్సి వస్తోంది. ఇవే కాకుండా బంగారు నగలు, పెట్టుపోతలకు మరికొంత ఖర్చు చేయక తప్పదు. అయినప్పటికీ జీవితంలో వివాహ వేడుక ఒక్కసారే వస్తుంది కదా అనే ఉద్దేశంతో అప్పు చేసైనా పెళ్లి ఘనంగా చేయడానికి ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు. ఇక ధనవంతుల ఇళ్లలో అయితే పెళ్లి వేడుకకు వారి స్థాయిని బట్టి కోటి వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ వస్తే ఆ వేడుకలపై ఆధారపడ్డ సుమారు 36 రకాల కార్మికులకు చేతి నిండా పనుంటుంది. ముఖ్యంగా వస్త్రాభరణాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒకే నెలలో వేలాది వివాహాలు జరుగుతూ ఉండడంతో కార్మికులు, క్యాటరింగ్, భజంత్రీలు, పురోహితులు సరిపోక చెన్నై, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల నుంచి పిలిపించుకుంటున్నట్లుగా వివాహ కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పీపీపీ, డూడూడు అంటూ ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి.